5 ఏళ్లలో మీరు చేసిందంతా కూడా మేము చూసాం. మీరు నాశనం చేయడం తప్ప కట్టే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఈరోజు ఇదే గ్రౌండ్ని చాలా రాజకీయ పార్టీ సమావేశాలకు, ముఖ్యంగా వైసీపీ సభలకు సమావేశాలకు ఎన్నో వాటికి దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఈ 5 ఏళ్లలో ఒక స్పోర్ట్స్ అకాడమీని తీసుకొద్దాం, ఇక్కడ ఉండేటటువంటి ఆడుకునే వాళ్ళకి వసతులు కల్పిద్దాం, బాత్రూములు నిర్మిద్దాం, ఇక్కడ పైన ఉండేటటువంటి జిమ్ని ఏర్పాటు చేద్దాం. ఈరోజు ఈ స్టేడియంలో ఆ పైన వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మీరు సచివాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వేరే భవనాలు కట్టుకోవాలి, కానీ ఉన్న భవనాలు మీరు మీ కార్యాలయాల కోసం వాడుకుంటూ ఇక్కడ ఆడుకునేటటువంటి వాళ్ళకి ఏ విధమైన వసతులు కల్పించకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందండి? కనీసం ఇక్కడ తాగునీరు కూడా ఉండదు. ఆడుకునే వాళ్ళు వాళ్ళ నీళ్ళను వాళ్ళే క్యాన్లతో తెచ్చుకొని ఆడుకునేటప్పుడు తాగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి లేడీస్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఎక్కడికి వాష్రూమ్స్కి వెళ్ళాలో కూడా తెలియటటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మారాలంటే ఖచ్చితంగా మన కూటమి అభ్యర్థులుగా కొనతాల రామకృష్ణ గారిని, సీఎం రమేష్ గారిని కూడా గెలిపించుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఎన్ఆర్ఐలు వస్తుంటారు, పోతుంటారు.